నమస్తే K24 న్యూస్. మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలో రామ హనుమాన్ గ్రామానికి బీసీ జనరల్ లేడీ రిజర్వేషన్ వచ్చిన నేపథ్యంలో యువత ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పిస్కా సౌజన్య కృష్ణ కిషోర్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కృష్ణ కిషోర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా పెద్దలకు అవకాశాలు వచ్చినా గ్రామంలో పెద్ద మార్పు జరగలేదు. ఈ మార్పు యువతతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు చేసిన సేవలను ఆయన వివరించారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు, తాగునీటి సమస్య పరిష్కారం, రాకపోకలకు రోడ్డు సదుపాయం, ప్రతి ఇంట ఆడపిల్ల పుట్టినప్పుడు 516 రూపాయల శుభాకాంక్షల గిఫ్టు, అకస్మాత్తుగా మరణించిన కుటుంబాలకు వెంటనే 516 రూపాయల సహాయం, ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల విశ్వాసం సంపాదించినట్టు ఆయన తెలిపారు. గ్రామ ప్రజల ఆశీస్సులతో గెలిచి మరింత సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అని కృష్ణ కిషోర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు మనం మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రామహనుమాన్ నగర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. మనము మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రామహనుమాన్ నగర్ గ్రామంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఉన్నది. ఈరోజు ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వాడివేడి జరుగుతున్న సందర్భంగా మొత్తము మేధావులు కానీ డబ్బుగాళ్ళు ఉన్నోళ్ళు కానీ బరిలోకి దిగి యువతను పక్కదార పట్టించే సమయంలో ఒక యువకుడు ఒక అభ్యర్థిగా నిలబడి పోటీలో ఉన్నాడు. కానీ ఆ అభ్యర్థి ఏ విధంగా బయటపడతాడు అనే దాని మీద మనం ఒక అభ్యర్థిని ప్రశ్నించడానికి, ఆ అభ్యర్థిని అడగడానికి మనం ఈ యొక్క రామహనుమాన్ నగర్ రావడం జరిగింది. తమ్ముడు, మీ పేరేం పేరు తమ్ముడు? నా పేరు కృష్ణ కిషోర్. కృష్ణ కిషోర్. ఈ రిజర్వేషన్ ఏంటిది ఇక్కడ? జనరల్ మహిళ వచ్చిందండి. జనరల్ మహిళ. అయితే ఎంతమంది లేవడారు ఈ పోటీలో? ఇప్పుడు ప్రెజెంట్ అయితే 4 ఉన్నారు. కానీ ఒకరు అవకాశాలు ఉన్నాయి. 3 అయితే ప్రెజెంట్ పోటీలో ఉన్నాం. ఈ రోజుల్లో తెలంగాణలో జరుగుతున్న ఈ రణరంగంలో యువతను పక్కదారి పట్టిస్తున్న సమయంలో మీరు ఒక యువకుడై ఉండి ముందుకు రావడానికి ఆలోచన ఏముంది మీకు? ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి అందరూ పెద్ద వాళ్ళే ఉంటున్నారు. కానీ గ్రామం మాత్రం అభివృద్ధి జరగడం లేదు. అంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ అభివృద్ధి జరగడం లేదు. అయితే మేము ఎందుకు వచ్చినామంటే ఈ యూత్తోనే అవుతుంది ఏదైనా అని మేము ఒక 10 మంది 15 మంది యూత్ అందరం కలిసి మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మన ఊరు డెవలప్ కావాలంటే ఏం చేయాలి అని మేము అనుకున్న తర్వాత మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ముందుకు వస్తున్నాం. ఇప్పుడైతే ఓకే, యువత ముందుకు వచ్చినందుకు మనం ఊరు డెవలప్ కావాలని మేము చేస్తున్నాం. సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఉన్న సమాజంలో ఏంటంటే డబ్బు లేనిది గెలవలేము, మద్యం లేనిది గెలవలేము. ఆ సందర్భంలో నువ్వు డబ్బు మద్యంతో గెలవగలుగుతావా, లేదా ప్రజల మధ్యలో ఉండి మనసును తెలుసుకొని గెలవగలుగుతావని? ఎట్లా? నేను మాత్రం ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు ఎల్లవేళ సేవలు చేస్తూ ఊరు డెవలప్ కోసమే దిగిన. నేను మద్యానికి కానీ ఇవన్నీ డబ్బుల కోసం కానీ ఇవన్నీ చేస్తా కాదు. నాకు కావాల్సింది ఆ వర్క్ చేసి చూపిస్తానే దిగిన. ఓకే, ఇప్పుడు జరుగుతున్న రణరంగంలో ఒక యువకుడు అభ్యర్థిగా నిలబడి మద్యం కానీ డబ్బు కానీ వాటిని దూరం పెట్టి ప్రజల మనసును గెలుచుకొని నేను గెలుస్తానే, ఆదర్శంగా నిలుస్తానే ఆలోచన మీద ఒక యువకుడు అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నాను తెలుసా, ఏమి కూడా జరుగుతడం లేదు. అదే యువత ముందుకు వస్తేనే మన ఊరు డెవలప్ అవుతుంది. మనం ఇప్పుడు మాకు ఒక వాటర్ ప్లాంట్ లేదండి. ఇన్ని సంవత్సరాలు సర్పంచులు చేశారు, అందరూ చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. ఏం చేయలేదు ఇంతవరకు. ఏం చేశారు? ఒక నీళ్ళ కోసం 5 కిలోమీటర్లు సైకిల్ వేసుకొని పోతారు. ఇప్పటికీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అనేది మాకు అనుభవించినాం. కాబట్టి మేము ముందుకు వచ్చి నిలబడి ఇప్పుడు మేము దిగినాం. కంపల్సరీ దిగి ఇవన్నీ చేసి చూపిద్దామని నేను దిగిన. గ్రామంలో అభివృద్ధి కానిది ఏమున్నది, మీరు ఏం చేస్తా అని హామీలు ఇవ్వగలుగుతారు ప్రజలకు? మాకు ఒక వాటర్ ప్లాంట్ కావాలని. వాటర్ ప్లాంట్ లేదు, ఇప్పటి వరకు లేదు. దాన్ని కంపల్సరీ నేను తీసుకొచ్చే బాధ్యత తీసుకొస్తా. అదొకటి. మాకు ఈ కొండాపూర్ నుంచి వెళ్ళి మూల మీద నుంచి వెళ్ళి జంగపల్లి దాకా ఒక రోడ్డు, దానికి కూడా ప్రపోజల్ పెడతా. నా సాధ్యమైనంత వరకు నేను ఛాయాశక్తిలో పోరాడి దీన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత చేస్తా. ఇంకొకటి, మరుగుదొడ్లైనా ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొన్ని ఏదో ఆర్థిక సహాయం. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది, వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నా తోచిన సహాయం నేను చేసి. అలాగే మళ్ళీ ఒక చనిపోయినారు వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దలు చనిపోయారు అనుకో, వాళ్ళకి ఏం ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నా తోడుగా అప్పుడు అంత స్పాట్ ఏదో నా అంతగా సహాయం చేస్తానని ముందుకు వచ్చిన. మొత్తానికి మాత్రం ఊరు డెవలప్ కావాల్సింది అదే ఉద్దేశంతో యువత ముందుకు వచ్చినామండి. ఓకే, యువత మంచి ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది.
ప్రధానంగా రోజు మనం నిరంతరం నీళ్లు లేని బతకలేము. తాగే నీళ్లు కోసం ఒక పక్క ఊరికి పోవడం జరుగుతుంది. ఆ నీళ్ళ సౌకర్యాన్ని నేను ఖచ్చితంగా నేను ఊర్లో పెట్టి ప్రజలకు తాగునీరు అందిస్తానే ఆలోచన మీద ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఏంటంటే ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. నేను యువతగా ముందుకొచ్చి నన్ను అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను అన్ని పనులు చేసి ప్రజల మధ్యలో ఉంటానని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఒక యువ నాయకుడు, యువ సర్పంచ్ అభ్యర్థి. మొత్తం మీద మీరు ఇచ్చే హామీలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? నేను వాటర్ ప్లాంట్ ఒకటి ఈ రోడ్డు, ఆ రోడ్డు కూడా నా వంతు సహాయంగా పొట్లాడతా పోతా, ఎక్కడికంటే అక్కడికి పోతా, తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా మీద వేసుకొని మీ అందరి సహకారంతోనే పోతా. అది కూడా మళ్ళీ ఎవరు లేనిది కూడా నడవదు, గ్రామ పెద్దల సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఒక్కరిని పోతా అంటే కూడా కలవదు, అందరి సహకారం ఉండాలి. ప్రజలు కూడా ఆలోచించండి ప్లీజ్, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. వాటర్ ప్లాంట్ కోసం ఒకటి మాట్లాడుతున్నా, లేని వ్యవస్థ కోసం మాట్లాడుతున్నారు. ఏ ఇంట ఆడపిల్ల పుట్టినా ఎంతో కొంత సాయం చేస్తా. అదొకటి ఒక పేరు ఉన్నదండి. 5,116 వాళ్ళని చనిపోతే 5,116, పెళ్లి జరిగితే అదే మంటపంలో కళ్యాణ మంటపంలో 5,116. ఓకే అండి. మన ఈ రామనగర్కు ఈరోజు రావడం జరిగింది. K24 ఆధ్వర్యంలో కృష్ణ కిషోర్ అనే పర్సన్ను అభ్యర్థిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతను పెట్టిన హామీల వల్ల, మంచితనం వల్ల యువత కూడా అదే విధంగా